ఇవాళ సాహిత్యంలో స్పర్శ సిద్ధాంతం అనే ఈ అంశం మీద మాట్లాడాలి అని నిర్ణయం జరిగింది. సరిగ్గా ఒక 3 రోజుల క్రిందట సుమారుగా ప్రభాకర్ గారు, ఈ సంస్థ అధ్యక్షుడు, చరవాణి ద్వారా నన్ను సంప్రదించి, గురువుగారు మీరు మా కార్యక్రమానికి విచ్చేసి ఉపన్యాసం చెప్పాలి అని కోరారు. కోరినప్పుడు ఏ అంశం మీద చెప్పమంటారు అన్నాను. అంటే సమయం తక్కువగా ఉంది కదా, ఏదైనా ముందు చెప్తే బాగుండేది, అదిగాక 23వ తేదీన జిల్లెళ్ళమూడి అమ్మ సాహిత్యావలోకనం అని ఒక సదస్సు కూడా ఏర్పాటు చేసాం, ఆ పనిలో కూడా ఉన్నాను అన్నానంటే, ఆయన ప్రత్యేకించి ఈ అంశం మీద చెప్పండి అని అనకుండా మీ ఇష్టం, ఏ అంశం మీదైనా మాట్లాడండి అన్నారు. అందుకు సంతోషం కలిగింది. సరే, ఏ అంశం మాట్లాడితే బాగుంటుంది అని ఆలోచన చేశాను. చేస్తే ఎప్పుడో 1990లో పరిశోధన చేసిన తర్వాత వైవా అని ఒకటి కండక్ట్ చేస్తారు. ఆ వైవాలో స్పర్శ సిద్ధాంతం మీద మాట్లాడాను. ఆ తర్వాత మళ్ళీ నాకు ఈ సిద్ధాంతం మీద ఎప్పుడూ మాట్లాడే అవకాశం కూడా రాలేదు. దాంతో నా లోపల ఉన్నటువంటి ఒక కోరిక, సహజంగా నేను పరిశోధన చేసిన అంశం కాబట్టి దాని మీద మాట్లాడదాము అని అనుకుని స్పర్శ సిద్ధాంతం, సాహిత్యంలో స్పర్శ సిద్ధాంతం అనే దాని మీద మాట్లాడతాను అన్నాను. అనగానే వారికి ఒక సందేహం కూడా కలిగింది, ఈ సాహిత్యానికి సంబంధించిందే కదా అని. ఎందుకనంటే వెంకటేశ్వర యోగి అంటే ఆయన ఆధ్యాత్మికం, యోగం ఇవే ఎక్కువగా ఉంటాయి, మరి సాహిత్యానికి సంబంధించిందో కాదో కదా అని ఆయన చిన్న సందేహం కూడా వెలిబుచ్చారు. సాహిత్య సంబంధం అయిందేనండి, అది ఆధ్యాత్మికమే అయినా కూడా సాహిత్య సంబంధం అయిందే, సాహిత్యంలో సంబంధం లేని సామాజిక అంశాలే అసలు ఉండవు, కాబట్టి సంబంధించిందే అని నేను చెప్పడం జరిగింది. తర్వాత వారు నిర్ణయించాక చిన్న ఆహ్వాన పత్రిక తయారు చేసి అది అందరికీ పంపిస్తే చాలామంది అడిగిన విశేషం ఏమిటంటే, స్పర్శ సిద్ధాంతం అనేది ఒకటి సాహిత్యంలో ఉన్నదా అని కూడా అడిగారు. అడిగి మరీ కొంతమంది అయితే మీరు మాట్లాడేటప్పుడు కాస్త రికార్డు చేయించి అది మాకు పంపించండి అని కూడా అడగటం జరిగింది. అందుకనే నేను ఇవాళ ఈ ధ్వని ప్రేరక యంత్రాన్ని కూడా పట్టుకొచ్చాను, లేకపోతే మామూలుగా మాట్లాడేవాడిని. ఇక విషయంలోకి వస్తే, స్పర్శ యొక్క విశేషం ఏమిటి, అది సిద్ధాంతం అనేది ఎలా అవుతుంది? స్పర్శ అంటే చర్మం ద్వారా మనిషి యొక్క మనస్సు గ్రహించేటటువంటి జ్ఞానం. నేత్రం ద్వారా జ్ఞానాన్ని పొందుతాం, శ్రవణేంద్రియం ద్వారా జ్ఞానాన్ని పొందుతాం, నాలుక ద్వారా రుచి అనుభూతి పొందుతాం, ముక్కు ద్వారా వాసన అనుభూతి పొందుతాం. మరి చర్మం ద్వారా ఏం పొందుతామంటే ఒక స్పర్శానుభూతిని పొందుతాం. ఈ స్పర్శానుభూతి ఏ విశేషాన్ని కలిగి ఉంది, ఏమిటి దీని యొక్క ప్రత్యేకత అని గనక మనం ఆలోచిస్తే చాలా గొప్ప విశేషాలు భారతంలోను, కాళిదాసు రచనల్లోనూ, భవభూతి ఉత్తరరామ చరితంలోనూ మనకు కనిపిస్తాయి. వాటిని భారతీయ దాంపత్య ధర్మ విశిష్టత కోసం విశ్వనాథ సత్యనారాయణ గారు తెరచిరాజు నవల్లో ప్రవేశపెట్టారు. కాబట్టి ఈ నేపథ్యంలో మనం స్పర్శ సిద్ధాంతాన్ని చూడాలి. దీని మీద చేసినటువంటి పరిశోధన అంతా కూడా ఇది ఒక పుస్తక రూపంలో ఒక వారం 10 రోజుల్లో రాబోతోంది. ఒక రకంగా నాకు పుస్తకం విడుదల అయ్యే ముందు
ఈ తరహాగా ఉపన్యాసం ఏర్పాటు అవటం కూడా అది ఒక శుభసూచకంగా భావిస్తున్నాను. ఇక మనందరికీ తెలిసిన విషయం, ఇంద్రియాలు 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు ప్రాపంచిక విషయ సమాచారాన్ని మనసుకు చేరవేస్తాయి. అవేమిటి? త్వక్ అంటే త్వగింద్రియం, చర్మం అని మామూలుగా మనం వాడుతూ ఉంటాం. ఈ చర్మం స్పర్శానుభూతిని మనస్సుకు కలిగిస్తుంది. ఇది సాధారణ విషయం అయితే అది సిద్ధాంతం ఎప్పుడవుతుంది అంటే దాని మీద ఒక శాస్త్రీయమైన అవగాహన అనేది ఎప్పుడు ఏర్పడుతుందో అప్పుడు అది సిద్ధాంతంగా చెప్పబడుతుంది. అందుచేత జ్ఞానేంద్రియమైనటువంటి త్వగింద్రియం దాని యొక్క గుణం స్పర్శను స్వీకరించటం, ఈ స్పర్శ గుణాన్ని ఒక సిద్ధాంతంగా చెప్పడానికి కారణం ఏమిటి అంటే అది 4 స్థాయిల్లో మనిషి మీద ప్రభావాన్ని వేస్తుంది. మొట్టమొదటిది సాధారణమైన స్పర్శ విశేషం. ఉదాహరణకి ఒక స్టీల్ గ్లాసులో కాఫీ పోసుకొని తాగాలనుకున్నాం. ఆ వేడిగా ఉన్నటువంటి కాఫీ గ్లాసును పట్టుకున్నప్పుడు వెచ్చగా ఉంటుంది, అది స్పర్శానుభవం. అలాగే ఫ్రిడ్జ్లో నుంచి తీసిన మంచినీళ్ళ సీసాను పట్టుకున్నాం, అది చల్లగా ఉంటుంది, అది కూడా స్పర్శానుభవం. అయితే ఈ 2 రకాల స్పర్శానుభవాలు మనకి సాధారణంగా ఒక భౌతిక స్థాయిలో ఉంటాయి. ఇది ఎవరికైనా మరి ఏదైనా చర్మానికి సంబంధించిన వ్యాధులు ఉంటే చెప్పలేం, కానీ అందరికీ కలిగే అనుభూతి ఇది. దీన్ని పెద్దగా విశ్లేషించేది ఏం లేదు, ఎవరి యొక్క అనుభవాన్ని బట్టి వాళ్ళు గ్రహిస్తారు. ఇది భౌతిక స్థాయి. మానసిక స్థాయిలో స్పర్శ ఎలా ఉంటుంది అంటే అది విశ్లేషించే స్థితిలో ఉంటుంది. అంటే ఏమిటి? ఇది సున్నితంగా ఉంది, ఈ స్పర్శ మృదువుగా ఉంది, ఈ స్పర్శ కఠినంగా ఉంది అని మనసుతో విశ్లేషించే స్థాయి ఒకటి ఉంది. అంతకంటే కూడా పై స్థాయిలో బుద్ధితో వివేచన చేసే స్థాయి ఒకటి ఉంది, 3వ స్థాయి. అక్కడ స్పర్శ ఎలా ఉంటుంది అంటే ఇది నాకు సుఖానుభూతిని కలిగిస్తుందా, దుఃఖానుభూతిని కలిగిస్తుందా, ఇది ఒక పారవస్యాన్ని కలిగిస్తుందా అనేది అది 3వ స్థాయి. స్పర్శకి 4వ స్థాయి కూడా ఉంది, అది ఆధ్యాత్మికం. అంటే తపశ్శక్తి సంపన్నుడైనటువంటి ఒక గురువు శిష్యుడిని చేరదీసి అత్యంత వాత్సల్యంతో ఆ శిష్యుని యొక్క భుజం మీద తట్టినప్పుడో లేక శిరస్సును నెమరినప్పుడో ఆ గురువుగారి యొక్క హస్తస్పర్శ శిష్యునిలో అజ్ఞానాన్ని పోగొట్టి ఒక చిదానందానుభూతిని కలిగిస్తుంది. ఇది ఆధ్యాత్మికమైన స్థాయి. ఈ 4 స్థాయిల్లో సాహిత్యం ప్రధానంగా భావప్రధానమైంది కాబట్టి రెండవదైన మానసిక స్థాయి ఎక్కువగా వర్ణింపబడింది. అయితే తెలుగు కవుల్లో భారతీయ ఆత్మ తెలిసినటువంటి మహానుభావుడు విశ్వనాథ సత్యనారాయణ గారు. ఆయన దీన్ని బౌద్ధిక స్థాయికి ఆధ్యాత్మిక స్థాయికి కూడా తీసుకువెళ్ళి ఆయన తెరచిరాజు నవలలో స్పర్శకు ఒక విరాట్ రూపాన్ని కల్పించారు. ఇవన్నీ కూడా మనం ఈ పూట ఒక్కసారి స్మరణ చేసే అవకాశం మనకి లభిస్తోంది. ఇప్పుడు మనం స్పర్శ అది కేవలం చర్మం ద్వారా మనస్సుకు కలిగే ఒక గుణ విశేషం అనేది కాకుండా అది మానసిక స్థాయిలో ఏ రకంగా మనకి సాహిత్యంలో కనపడింది అనేది ఒకసారి పరిశీలన చేద్దాం. ప్రాచీన సంస్కృత సాహిత్యాన్ని మనం గమనిస్తే వాల్మీకి రామాయణంలో ఋష్యశృంగుని కథ,
అలాగే వ్యాస భారతంలో శకుంతలోపాఖ్యానం, భాసుని ప్రతిభా నాటకం, స్వప్న వాసవదత్త నాటకం, కాళిదాస విరచిత మాళవికాగ్ని మిత్రం, దింగ్నాగుని కుందమాల, భవభూతి ఉత్తర రామ చరిత. ఈ కావ్య నాటకాల్లో మనకి స్పర్శ సిద్ధాంతపు మూలాలు స్పష్టంగా కనిపిస్తాయి. అంటే ఇవాళ పరిశోధన అనేది విశ్వవిద్యాలయ స్థాయిలో ఒక మాట నేను చెప్పాలి. ఎందుకని అంటే తేలికగా పూర్తవ్వాలి, ఉద్యోగం వచ్చేలోపు చేసే ఒక పరిశోధనగా మారిపోయింది. కానీ 1990లో నేను పరిశోధన చేసినప్పుడు ఈ సిద్ధాంత వ్యాసానికి మార్గదర్శకులు గురువుగారు ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారు. ఆయన చాలా ప్రేమగా, ఎంతో వాత్సల్యంగా వారింటికి వెళ్ళినప్పుడు ఈ సిద్ధాంత వ్యాసంలో ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క రోజే నేను వారి దగ్గరికి వెళ్ళాను. ఆ వ్రాసి తీసుకువెళ్ళినప్పుడు ఆయన ఎంతో ప్రేమగా వారి చేతి స్పర్శతో మంచినీళ్ళు ఇచ్చేవారు కూర్చోబెట్టి. ఆ మంచినీళ్ళు తాగితే అది అమృతంలాగా ఉండేది, ఎంత ఆనందం కలిగేదో. ఆ ప్రేమ అట్లాంటిది. ఎవరో ఇంట్లో వాళ్ళని పిలిచి వారితో నీళ్లు పీయడం కాకుండా శిష్యుడికి వాత్సల్యంతో గురువుగారు ఆ రకంగా ఆప్యాయతను పంచేవారు. అవన్నీ నాకు ఈ సిద్ధాంత వ్యాసాన్ని గురించి పునశ్చరణ చేస్తూ ఉంటే గుర్తుకొస్తున్నాయి. ఇప్పుడున్న పరిశోధనకి అప్పుడున్న పరిశోధనకి చాలా తేడాలైతే వచ్చాయి. ఇప్పుడు ఈ సంస్కృత సాహిత్యంలో ఉన్న ఈ కావ్యాలు ఇవి ప్రస్తావన చేసి వీటిల్లో స్పర్శ సిద్ధాంతం ఉంది అంటే ఇవన్నీ ఎక్కడ పరిశోధన చేస్తాం మనం అనే భావన కూడా వచ్చేసింది. మరి ఏమిటి పూర్వకాల పరిశోధనకి ఉన్న విలువ? స్పర్శ సిద్ధాంతాన్ని నేను పరిశోధనాంశంగా తీసుకోవడంలో గురువుగారి యొక్క చొరవ ఏమిటి అంటే, దీని మీద ఎవరూ కూడా ఒక సిద్ధాంత వ్యాసాన్ని రాయలేదు నాన్న, నీకు ఒక ఆసక్తి ఉంది, అదిగాక నీవు యోగాభ్యాసివి కాబట్టి నీకు ఇది బాగా అందుతుంది అని చెప్పాను. అంచేత దీన్ని ఆధారంగా చేసుకొని నేను పరిశోధన చేశాను. అందులో ఉత్తర రామ చరితం భవభూతి గురించే నేను ముందు చెప్పాలనుకున్నాను. ఎందుకనంటే ఆ మహానుభావుడు స్పర్శ సిద్ధాంతం ద్వారా భారతీయ దాంపత్య ధర్మ విశేషాన్ని వ్యాఖ్యానించినట్టుగా మనం ఇంకెక్కడ కూడా చూడం. ఎందుకని అంటే అందులో కథా విశేషాన్ని మనం క్లుప్తంగా చెప్పుకున్నాం. రామాయణం మనకి 6 కాండాలు అన్నారు, సప్తకాండాత్మకం, 7వ కాండం ఉంది, అది రాముడు వాల్మీకి రాయలేదని కొందరు ఇలాగా విమర్శలు అయితే ఉన్నాయి. అయితే ఉత్తర రామచరితం అంటే ఉత్తర రామాయణాన్ని ప్రధాన కథాంశంగా తీసుకొని భవభూతి ఈ కావ్యాన్ని రాశారు. ఈ ఉత్తర రామచరిత నాటకంలో అద్భుతమైన ఘట్టం ఏది అంటే, సీతమ్మ వారు రాములు వారి యొక్క ఆజ్ఞ మేరకు వాల్మీకి ఆశ్రమంలో విడిచివేయబడుతుంది. అక్కడ సీతమ్మ వారు ఒక రాణిగారు కనుక ఋష్యాశ్రమాలలో వారు సుఖంగా ఉండడం కోసం ఋషి వారికి ఒక వరాన్ని ఇచ్చారు. ఏమిటా వరము అంటే అదృశ్య రూపిణిగా ఉండే వరం. ఆమెకి అందరూ కనిపిస్తారు, ఆమె ఎవరికి కనిపించదు. చూడండి వరం ఎంత విశేషం. ఆధునిక కాలంలో ఇలాంటి వరాలు ఉంటాయా ఇలా అని అంటే, నేను తరగతి గదిలో ఒక చిన్న ఉదాహరణ చెప్పాను. ఖరీదైన కారులో మనం కూర్చుంటాం, కారద్దాలన్నీ వేస్తాం, లోపల ఉన్నది ఎవరో బయట వారికి కనపడరు, కానీ లోపల వారికి బయటవారు మాత్రం కనిపిస్తారు. అది ఎలా సాధ్యం? ఒక అద్దంతోనే అది సాధ్యం అవుతే ఆ రోజుల్లో మహాతపస్సు చేసినటువంటి ఋషులకి శాపానుగ్రహ సిద్ధి ఉంటుంది కనుక ఆ రకమైన చక్కటి వరాన్ని ఇచ్చారు. అయితే రాముడు సీతమ్మ వారిని వెతుక్కుంటూ ఋష్యాశ్రమాలకు వెళతారు. వెళ్ళి అక్కడ బాగా దాహం వేస్తే నీరు తాగుదాము అని చెప్పి ఒక బావి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అలసిపోయి
ఎండలో సొలసిపోయి అక్కడ పడిపోతారు, మూర్ఛిల్లిపోతారు. అక్కడికి నీళ్ల కొరకు వచ్చినటువంటి సీతామాత ఆయన్ని చూసి చాలా దుఃఖించి, అయ్యో నా రాముడు ఇలా పడిపోయాడే అని వెంటనే అలా స్పృశిస్తుంది. ఇక్కడ చూడండి, రాముడు మూర్ఛిల్లున్నాడు, సీత ఏమో ఎవరికి కనపడదు, ఆమెకి మాత్రం అందరూ కనిపిస్తారు. అలా చేయి పెట్టగానే ఆ స్పర్శలో నుండి రాముల వారు పొందినటువంటి అనుభూతి, భవభూతి చాలా అద్భుతంగా వర్ణించారు. అక్కడే దాంపత్య ధర్మ విశేషం, ఏకపత్ని వ్రతం యొక్క గొప్పదనం, స్త్రీలో ఉండేటటువంటి పాతివ్రత్య నిష్ఠ యొక్క వైశిష్ట్యం వివరింపబడింది. ఏమంటారంటే, వినిశ్చేతుం శక్యో న సుఖమితి వా దుఃఖమితి వా ప్రబోధో నిద్రావా కిము విష విసర్పః కిము మదః తవ స్పర్శే స్పర్శే మమ హి పరిమూఢేంద్రియగణో వికారశ్చైతన్యం భ్రమయతి సమున్మీలనయతి చ. ఇది తెలుగులో దీనికి స్వేచ్ఛానువాదం. హరిచందన రసాన్ని దట్టంగా నా శరీరం మీద చల్లారా, లేక చల్లని చంద్రుని కిరణాల కొనల రసంలో నన్ను తడిపారా? ఎంత అద్భుతం అన్నో చూడండి. చల్లని చంద్రుని కిరణాల కొనల రసంలో నన్ను తడిపారా. ఇది సంజీవిలా నా హృదయంలో ప్రసిక్తమై ప్రాణానికి పరితర్పణనిస్తున్నది. అద్భుతమైన వర్ణన భావన చూడండి. మూర్ఛిల్లి ఉన్నటువంటి రాముడి యొక్క అంతః చైతన్యం సీత కనపడదు, ఆ స్పర్శ ద్వారానే ఇంత గొప్ప పరివర్తన లేదా స్పందన ఆయనలో వచ్చింది. ఇది తప్పకుండా మూర్ఛ నుండి నన్ను తేర్చింది, నా మనస్సుకు మైమరుపును కలిగిస్తుంది. మునుపు పరిచితమైనదే ఈ స్పర్శ. సంతాపం వల్ల కలిగినటువంటి మూర్ఛను తొలగించి ఆనందాన్ని కలిగించి మళ్ళీ మ్రానుపాటును కలిగిస్తున్నది అని రాముడు తనలో విశ్లేషించినట్లుగా భవభూతి చెప్పారు. అంటే పరస్త్రీ యొక్క స్పర్శే తెలియనటువంటి వ్యక్తికి మాత్రమే తన భార్య యొక్క స్పర్శ ఆ రకమైన అనుభూతిని కలిగిస్తుంది అని చెప్పడం ఒకటి భవభూతి యొక్క విశేషం అన్నమాట. అందువల్ల ఇవాళ ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ కాస్త ఆధునికత్వం పెరిగిపోయి స్వేచ్ఛ అనే పేరుతోటి చేసేటటువంటి రకరకాల పనుల కారణంగా ఆ సున్నితత్వ భావన అనేది ఉండటమే లేదు. కాబట్టి భారతీయ మూలాల్లోకి వెళితే పవిత్రమైన దాంపత్యంలో ఇంత గొప్ప స్పర్శానుభవం ఉంటుంది అని భవభూతి మనకి తెలియజేశారు. అంతేకాకుండా మనం ఇంకో సందర్భంలో భవభూతే చెప్తాడు, సస్వేద రోమాంచిత కంపితాంగో జాత ప్రియస్పర్శ సుఖేన వత్స. సస్వేద రోమాంచిత కంపితాంగో జాత ప్రియస్పర్శ సుఖేన వత్స. మనకిష్టమైన వాళ్ళ యొక్క స్పర్శ చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. అందుకనే వీడియో కాల్స్ ఇలాంటి ఎన్నున్నా సరే తల్లి దగ్గరికి ఆ పాపాయి కానీ ఆ కుమారుడు కానీ వస్తే ఆ తల్లి దగ్గర తీసుకొని చేత్తో నెమరినప్పుడు ఆ స్పర్శలో పొందే ఆనందం కోసమే ఎంతో పరితపిస్తడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగినా కానీ మనిషికి ఉండేటటువంటి ఆత్మీయ అనుబంధం మాత్రం చాలా గొప్పది అని మన ప్రాచీన కావ్యాలలో స్పర్శ సిద్ధాంతం తెలియజెప్తూ వచ్చింది. అలాగే మనం ఇందాక ప్రస్తావన చేసినట్టుగా రామాయణంలోని ఋష్యశృంగుడు ఎవరు ఏమిటి అంటే
మనకి ఒక చిన్న ఉదంతాన్ని ఈ సందర్భంలో చెప్పుకోవాలి. కర్ణాటకలో మనకు శృంగేరి జగద్గురు పీఠం ఉంది. శృంగేరి జగద్గురు పీఠాన్ని అక్కడ శృంగేరిలోనే శంకరాచార్యులు వారు ఎందుకు ఏర్పరిచారు అనేదానికి ఆయన కప్ప శంకరం అనే ఒక దృశ్యాన్ని, ఒక క్షేత్రాన్ని ఆయన చూశారు అడవిలో. ఏమిటది అంటే, ఒక కప్ప ప్రసవిస్తోంది, ప్రసవ వేదనతో ఉంది, అది ఎండ. దానికి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం పాము పడగనీడను పట్టిందట. ఇప్పుడైతే ఆలయంలో పాము పడగనీడ, ఒక కప్ప విగ్రహాలు ఉన్నాయి అక్కడ. ఆ దృశ్యాన్ని చూసి శంకరాచార్యులు వారు ఆశ్చర్యానికి లోనయ్యారట. ఎందుకనంటే మనకి మానవులైతే జన్మవైరం ఉండదు, కానీ కర్మవైరమే ఉంటుంది మనకి. కానీ జంతువుల్లో జన్మవైరం ఉంటాయి. ఎలుకను చూస్తే పిల్లికి, ఎలుక ఏ అపకారం పిల్లికి చేయకపోయినా దానికి ఒక వైరం అనేది ఉంది. అట్లాగే కప్పను చూస్తే పాముకి, ఇవన్నీ కూడా జన్మవైరాలు. ఇలాంటి జన్మవైరం కలిగినటువంటి ఆ ప్రాణులు కప్ప ప్రసవిస్తూ ఉంటే దానికి ఎండ తగలకుండా ఉండడం కోసం పాము పడగనీడను పట్టడం అనేది చాలా ఆశ్చర్యం కలిగి ఆయన అక్కడ ధ్యానం చేసి, ఏమిటి ఈ ప్రత్యేకత అంటే, ఆ అడవి ప్రాంతంలో ఋష్యశృంగ మహర్షి నడయాడాడు అని తెలుసు. ఎవరి ఋష్యశృంగుడు అంటే విభాండక మహర్షి యొక్క కుమారు. ఆయన ఎంత ధ్యానంలో పెంచారు వీరిని అంటే, స్త్రీ పురుష భేదం తెలియకుండా పెంచారు. అందువల్ల ఆయనకి ఆడ మగ భేదం తెలియకపోవడం వల్ల ఎవరొచ్చినా ఏమొచ్చినా ఆయనకి ఏ స్పందన ఉండేది కాదు. అయితే ఒకానొక కాలంలో ఒక రాజ్యంలో, మనకి వైశాలి రాజ్యం అని, విశాల రాజ్యం అని తర్వాత అన్నారు, దాన్ని వైశాలి అనే పేరుతో ఒక సినిమా కూడా తీశారు. అది చాలా ఏళ్ల క్రితం నేను కూడా చూశాను దాన్ని. అయితే అక్కడ వర్షాలు పడకపోవడం వల్ల, వర్షాలు పడాలి అంటే పరిపూర్ణమైనటువంటి బ్రహ్మచారి పాదం మోపాలి ఇక్కడ అని పెద్దలు చెప్తారు. అలాంటి బ్రహ్మచారి ఎవరుంటారు అని వెతికితే ఋష్యశృంగుడు లభించాడు. ఆ ఋష్యశృంగుడిని రాజ్యంలోకి తీసుకువెడతారు. ఆయన కాలు మోపగానే వర్షాలు పడితే ఆ తర్వాత దశరథుడి యొక్క కుమార్తె అయినటువంటి శాంతనిచ్చి వివాహం చేస్తారు. అది ఒక కథ. అయితే ఈ ఋష్యశృంగుడు స్త్రీ యొక్క స్పర్శని పొంది ఆయన ఆకర్షితుడై వస్తాడనమాట. మరి ఆయన్ని తీసుకురావడానికి వెళ్ళినటువంటి ఆ అమ్మాయి ఎన్ని రకాలుగా ఆకర్షించాలని ప్రయత్నించిన స్త్రీ పురుష భేదం ఆయనకు తెలియకపోవడం వల్ల ఆకర్షణకు లోనవల. కానీ దగ్గరికి వెళ్ళి స్పృశించిన తరువాత, ఇంత పూర్వం నాకు ఈ స్పర్శానుభూతి లేదు, ఇదేదో నాకు చలనాన్ని కలిగించింది అని అతని మనస్సు విశ్లేషణ చేస్తుంది. ఆ రకంగా ఆ మిటివిడితో అటు వస్తాడు. ఆ రకంగా రాజ్యంలోకి ప్రవేశించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ రామాయణంలో ఋష్యశృంగుడు ఎంతో పవిత్రంగా పెరిగాడు. ఆయన ఈ స్పర్శానుభూతితో స్పందించాడు. ఆ విషయం మనకి వాల్మీకి రామాయణంలో విశ్లేషించడం కనిపిస్తుంది. ఇట్లాంటివన్నీ కూడా తెరచిరాజు నవలలో ఋష్యశృంగుడు పురుష పాత్ర అయితే రామాయణంలో అలాంటి పాత్రనే స్త్రీ పాత్రగా వాసంతిని సృష్టించారు విశ్వనాథ సత్యనారాయణ. ఆ అమ్మాయి కూడా అంతే, స్పర్శానుభవాన్ని విశ్లేషణ చేస్తూ ఉంటుంది. ఆ అమ్మాయికి మొట్టమొదట స్త్రీ పురుష భేదం లేదు, తెలియదు. వాళ్ళ నాన్నగారు ఆ అమ్మాయిని అంత జాగ్రత్తగా పెంచుతారు. ఇక భారతంలోకి వస్తే, మనం భారతంలో మనందరికీ బాగా తెలిసినటువంటి పద్యం ఒకటి ఉంది. ఏమిటా పద్యం అంటే, ఇది ఆడ మగ మధ్య ఉన్న స్పర్శను విశ్లేషించేది కాదు, కానీ శకుంతల దుష్యంతుడితో సంవాదం చేసేటప్పుడు ఈ స్పర్శ విశేషాన్ని ఆవిడ అక్కడ పేర్కొంటుంది.
ఎట్లాగా అంటే దుష్యంతుడు అనేక కారణాల వల్ల, మరి కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలంలో అది కల్పిత కావ్యం కాబట్టి పురాణ కథను తీసుకొని రాశారు మూలాన్ని. ఆయన దుష్యంతుని పాత్రకు ఔచిత్యాన్ని కల్పించడం కోసం కొన్ని ప్రయోగాలు ఆయన చేశారు. మనం భారతంలోకి వెళితే భారతంలో వచ్చేసి దుష్యంతుడు నాకేం తెలీదు, ఈ అబ్బాయి నా కుమారుడు అని ఎలా నేను చెప్పగలుగుతాను అని వాదిస్తాడు. వాదించినప్పుడు శకుంతలకి ఒకే ఒక్క ప్రమాణం దొరుకుతుంది. ఏమిటా ప్రమాణం అంటే, మనకు కలిగిన పుత్రుడు ఈ కుర్రవాడు భరతుడు, ఇది మీ పుత్రుడో కాదో మీకు తెలియాలి అంటే ఆ పుత్రుడిని పరిష్వంగం చేసుకుంటే మీకు కలిగే ఆ గాత్ర సౌష్ఠవం ఏదైతే ఉందో స్పర్శ ద్వారా అది మీకు ఆనందాన్ని కలిగిస్తే మీ పుత్రుడని మీకే తెలుస్తుంది అని చెప్తుంది. ఆ సందర్భంలో నన్నయ్య గారు ఎంతో చక్కగా భారతం పద్యాన్ని ఆంధ్రీకరిస్తారు. విపరీత ప్రతిభాషలేమిటికి ఉర్వినాథ, ఈ పుత్రగాత్ర పరిష్వంగ సుఖంబుసే కొనుము, ముక్తాహార కర్పూర సాంద్రపరాగ ప్రసరంబు, చందనమున్ చంద్రజోత్స్నయున్, పుత్రగాత్ర పరిష్వంగమునట్లు జీవులకు హృదయమే కడున్ సీతమే. పుత్రగాత్ర పరిష్వంగం ఎంత బాగుంటుందట అంటే, కర్పూర సాంద్ర పరాగ ప్రసరంబు చందనము చంద్రజ్యోత్స్న పుత్రగాత్ర పరిష్వంగానికి సమానము కావు. జీవులకు హృదయమే కడున్ సీతమే. ఇంత చల్లదనాన్ని హాయిని పుత్రగాత్ర పరిష్వంగం అందిస్తుంది రాజా, ఒక్కసారి ఈ కుమారుణ్ణి ఎత్తుకొని చూడు అంటుంది. ఇది నిజంగా మనకు ఎవరైతే సంసార జీవితంలో ఉన్నారో పుత్రులు కానీ పుత్రికలు కానీ కలిగినటువంటి వాళ్ళకి ఆ పుత్రగాత్ర పరిష్వంగం ఎట్లాంటిదో వెంటనే స్ఫురిస్తుంది అన్నమాట. అది చాలా అద్భుతంగా నన్నయ్య గారు చెప్పారు. ఒక రకంగా నాకేమనిపించిందంటే, ఈ సందర్భంలో వాల్మీకి కూడా వివరించారు. న వాససాం న రామాయణం నపాం స్పర్శస్తదా విదః, శిశోరాలింగ్యమానస్య స్పర్శశూన్యో శూనో యథాసుఖః అన్నారు. ఈ శ్లోకాన్ని పద్య రూపంలోకి నన్నయ్య గారు తెచ్చినప్పుడు మరింత శోభ చేకూరింది అని నాకు అనిపించింది. అట్లా భారతంలో ఈ స్పర్శేంద్రియానికి ఉండేటటువంటి ప్రత్యేకతని, తద్వారా మానవుడు పొందే అనుభూతిని వివరించారు. మనం మొదట్లో అనుకున్నాం స్పర్శ భౌతికంగాను, మానసికంగాను, బౌద్ధికంగాను, ఆధ్యాత్మికంగాను 4 స్థాయిల్లో సాహిత్యంలో కనిపిస్తోంది అని. భౌతికమైనది ఇక దాన్ని వివరించక్కర్ల. మనం ఒకసారి ఏదైనా ఎర్రని ఇనుప పదార్థం కాలింది కనపడితే ఒకసారి పట్టుకున్నప్పుడు మనకి వెచ్చదనం కలిగి భయం వేస్తుంది, ఇంకోసారి పట్టుకోకూడదని. ఆ తర్వాత ఎప్పుడైనా దాని దగ్గరికి వెళ్ళి పట్టుకోం. అది భౌతికమైనది. మనస్సుతో విశ్లేషించే స్థాయి ఏదైతే ఉందో, ఈ స్పర్శానుభూతి ఆహ్లాదాన్ని కలిగించిందా, విషాదాన్ని కలిగించిందా అనేది ఒక మనస్సుతో విశ్లేషణ చేయదు. అది కూడా దాటి బౌద్ధిక స్థాయి అంటే ఈ స్పర్శ గుణాత్మకమా కాదా, ఇది ఎందుకో తెలియనటువంటి ఒక వ్యతిరేకత హృదయంలో నుంచి బయటకు వస్తుంది అని తెరచిరాజు నవల్లో వాసంతి అంటుంది. ఎందుకంటుంది అంటే, ఆమె జన్మించిన కుటుంబం, ఆమె యొక్క సంస్కారం చాలా ఉన్నతమైనది. జమీందారు పరస్త్రీ వ్యామోహపరుడు. అందరి స్త్రీలలాగే ఆ అమ్మాయిని కూడా ముట్టుకున్నప్పుడు ఆ అమ్మాయికి జమీందారు యొక్క స్పర్శ తీవ్రమైన అసౌకర్యాన్ని కలిగించింది. నాభిగోళంలో నుంచి ఒక ఉష్ణం పెళ్ళుబికి చాలా వ్యతిరేకత కలిగి ఆ జమీందారు యొక్క చెయ్యిని ఒక్కసారిగా నెట్టి అవతల పడేస్తుంది. అంటే పవిత్రమైన ప్రవర్తన, సౌశీల్యం ఉన్నప్పుడు
పరపురుషుని యొక్క స్పర్శ ఆ పురుషునిలో కూడా కామ ప్రకోపం కలిగినటువంటి పురుషుడై ఉండటం వల్ల అతని చేష్టలు ఆమెకి చాలా వ్యతిరేకతను కలిగించాయి. అది మనకి విశ్వనాథ్ వారు తెరసిరాజు నవల్లో అద్భుతంగా చెప్పారు. ఇవాళ మనం చూడండి, పాఠశాలల్లో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని దాని మీద ఒక ప్రత్యేకమైన తరగతులే నిర్వహిస్తున్నారు. అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. కానీ వేల సంవత్సరాల క్రిందట సృష్టింపబడిన భారతీయ సాహిత్యంలో గుడ్ అండ్ బ్యాడ్ టచ్ అనేదాన్ని చాలా గొప్పగా విశ్లేషించి ఆ దుష్ట భావనతో కూడిన కామ ప్రకోపంతో కూడిన స్పర్శని పవిత్రమైన స్త్రీ అంగీకరించలేదు అనేది చెప్పుకొచ్చారు. దాన్ని బట్టి మనం మన పూర్వీకుల యొక్క రచనా విశేషం, భావాలు, సంప్రదాయాలు ఎంత గొప్పగా ఉన్నాయో ఊహించుకోవచ్చు. మరి యథార్థమో కాదో కానీ ఇవాళ నేను చిన్న వీడియో చూశాను. ఆ వీడియో ఏమిటి అంటే, సునీతా విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా తన వెంట చిన్న వినాయక విగ్రహాన్ని, చిన్న భగవద్గీతని తీసుకువెళతారు, నేను అవి నాతో కలిగి ఉంటాను అని వారు చెప్పినట్టుగా ఒక వీడియో చూసా. అది ఎంతవరకు యథార్థమో నాకు తెలియదు, చూడాలి దాన్ని. అట్లా భారతీయమైనటువంటి ఈ శాస్త్రాలు, భావాలు, సంప్రదాయాలు ఇవన్నీ కూడా మానవ జాతిని సన్మార్గంలో పెట్టే విధంగా ఉన్నాయి. ఇంకా భౌతిక సుఖాలు, ఇంద్రియ లంపటాల కంటే కూడా పరమార్థం వైపు మానవ జీవితం సాగాలి అని కోరాయి. అందుకనే ధర్మ, అర్థ, కామ, మోక్షాలనే చతుర్విధ ఫలపురుషార్థాలు మన జీవితానికి లక్ష్యమై ఉన్నాయి అని చెప్పడానికి, కామం అనేది ధర్మబద్ధంగా ఉండి, కామం అనేది ఒక వికార గుణంగా కాకుండా అది దాంపత్య ధర్మంలో ఒక భాగంగా నడవాలని, అది సంతానం కొరకు ఉండాలని, మోక్షానికి వెళ్ళేటప్పుడు భార్యాభర్తలు ఇద్దరూ కూడా కలిసి సాధన చేయాలి అనేటటువంటి విశేషం మనకి ప్రాచీన సాహిత్యంలో కనిపిస్తుంది. అట్లాగే మనకి స్వప్నవాసవదత్తం అనేటటువంటి సంస్కృత నాటకంలో కూడా ఈ స్పర్శ గురించి చాలా విశేషంగా ఉంది. దానిలో వాసవదత్త యొక్క తనువు రాజుగారికి తాకగానే ఆ రాజుగారు వెంటనే స్పృహను తెచ్చుకుంటారు. ఆయన అలసిపోయి నిద్రపోతూ ఉంటే వాసవదత్త వచ్చి తాకుతుందనమాట. యోయం సంత్రస్తయా దేవ్యా తయా బాహుర్నిపీడితః స్వప్నేప్యుత్పన్న సంస్పర్శో రోమహర్షం నముంచతి అంటాడు. అంటే ఏమిటి? వాసవదత్త యొక్క విరహంలో తడిచిపోతూ కలలో కూడా ఆమె కనిపిస్తే, ఆమె స్పృశిస్తే మెలకువ వస్తుంది అంటాడు. అంటే ఇక్కడ ఇంకొక చిన్న విశేషం ఉంది. మనం ఒక వ్యక్తిని భావన చేసినప్పుడు ఆ వ్యక్తి యొక్క స్పర్శానుభూతిని కూడా మన మనస్సు భావన చేస్తుంది అని మనకి స్వప్న వాసవదత్తంలో ఉంది. అంటే ఇది చాలా సూక్ష్మమైందనమాట. అది కొంచెం నిశితంగా పరిశీలించి అర్థం చేసుకోవాల్సినటువంటి విశేషం. దానికి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నా చదువు పూర్తయిన తర్వాత సేవ చేయాలి అనుకొని అంధుల విశ్వవిద్యాలయానికి వెళ్ళి, అంటే విద్యాలయానికి వెళ్ళి అక్కడ వాళ్ళకి సేవ చేయటం, వాళ్ళకి ఏ రూపంలో నేను సహాయం చేయగలుగుతానో ఆ రూపంలో. వాళ్ళు ఎంతో ప్రేమగా చూశారు నన్ను. వాళ్ళకి ప్రధానంగా కావాల్సింది ఏమిటంటే చదువు పెట్టడం. ఏదైనా మనం చదివి వినిపిస్తే వాళ్ళు త్వరగా విషయాన్ని గ్రహిస్తారు. బ్రెయిలీ లిపిలో చదువుకోవడానికి, రాయడానికి చాలా సమయం పడుతుంది. అంచేత మనం చదివి వినిపించడం, ఏదైనా వాళ్ళకి తినుబండారాలు, వస్తువులు కావాలంటే అవి తెచ్చివ్వడం. వాళ్ళు నన్ను చేత్తో వెళ్ళినప్పుడు తాకేవాడు. నేను నోటితో ఏం మాట్లాడకపోయినా సరే అక్కడికి వెళ్ళి నేను వాళ్ళ చెయ్యిలా పట్టుకోగానే యోగి గారు అని పిలిచేవారు. అది నాకు ఆశ్చర్యం కలిగేది. వాళ్ళకి కనపడదు, అసలు ఏమాత్రం కనపడదు. పోనీ నా మాటన్నా ఏమన్నా మాట్లాడితే ఆ శబ్ద తరంగాన్ని బట్టి గుర్తించారనుకోవచ్చు. కేవలం స్పర్శ ద్వారా
మనం ఎవరము అనేది వాళ్ళు చెప్పేవారు. అంటే కన్ను చూడనిది, చెవి విననిది కూడా చర్మం గ్రహించగలుగుతుంది. అది భగవత్ సృష్టి ఏమిటి అంటే, ఒక ఇంద్రియం సరిగా పనిచేయకపోతే ఆ శక్తిని మిగిలిన ఇంద్రియాల్లో నిక్షిప్తం చేస్తాడు అని అంటారు. ఒకవేళ అది ఇంకా అవసరం కాబట్టి వాళ్ళు విశ్లేషించడానికి శబ్దం ఉంటుంది, స్పర్శ ఉంటుంది. ఆ రెండింటి ద్వారా ప్రయత్నం చేస్తారు. శబ్దం కూడా లేని చోట స్పర్శనే ఉపయోగిస్తారు. ఆ రకంగా మనకి వాసవదత్త నాటకంలో రాజుగారు కూడా ఆమె యొక్క స్ఫురణతోటి ఆ స్పర్శానుభూతిని కూడా పొంది ఆయన మేల్కొన్నట్లుగా చెప్తారు. ఇంకొకటి మాళవికాగ్నిమిత్రం అని ఒక మంచి నాటకం. మనకు పూర్వకాలంలో దోహద క్రియలు అని ఉంటాయి. అంటే ఒక ప్రత్యేకమైన మొక్క ఉంటుంది, దాన్ని గనక రాణిగారు ముట్టుకుంటేనే అది వికసిస్తుంది అన్నమాట, పెద్దదవుతుంది. దాన్ని దోహద క్రియ అంటారు. ఇప్పుడు మనకి టచ్ మీ నాట్ అని ఒక మొక్క ఉంటుంది, అత్తపత్తి అంటారు మా ప్రాంతంలో. ఇక్కడ ఏమంటారో తెలియదు, గుంటూరులో అత్తపత్తి అంటారు. అది మనం ముట్టుకోగానే ముడుచుకుపోతుంది. అలాగే ఆర్మిడిల్లో అని ఒక పురుగు ఉంది, అది గాజు పురుగులాగా పాకుతూ ఉంటుంది, కానీ దాన్ని ముట్టుకోగానే ఆవగింజలాగా చుట్టుకుపోతుంది, అచ్చం ఆవగింజలాగే ఉంటుంది. అవి నేను ప్రత్యేకంగా ఈ పరిశోధన చేసేటప్పుడు ఇవన్నీ నేను చూశాను అన్నమాట. ఆర్మిడిల్లో పురుగులను కూడా ముట్టుకొని చూశాను. అవి వెంటనే స్పర్శకి వెంటనే మారిపోతాయి. అది వ్యక్తి స్పర్శకే మారిపోతే మనం పుల్లతో కదిలిస్తే అదేమి చుట్టుకోవాలి. అది చాలా విశేషం అన్నమాట. ఆ మొక్కలో కూడా ఇట్లాంటి స్పర్శానుభూతి ఉంది అని మనం తెలుసుకోవచ్చు. ఇక స్పర్శ ఆధ్యాత్మిక రంగంలో, ఆధ్యాత్మిక సాహిత్యంలో ఏ విధంగా ఉంది అనేది కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. ఆధ్యాత్మిక రంగంలో భారతీయము, పాశ్చాత్యము అన్ని చోట్ల స్పర్శ యొక్క విశిష్టత ఉన్నది. ఎలాగంటే ఆధ్యాత్మికతకి ప్రాంతభేదం అనేది నిజానికి లేదు. బైబిల్ దగ్గరికి వెళితే యేసుక్రీస్తు వెళుతూ ఉంటారు. ఆయన దీర్ఘమైన వస్త్రాన్ని ధరిస్తారు. కొంత వస్త్రం అలా వెనక వైపు సాగుతూ ఉంటుంది. మగ్ధలేసు మరియా అని ఒక ఆమె ఉంటుంది. ఆమెకి ఎంతో కాలంగా రక్తస్రావ వ్యాధి ఉంది. ఆమె ఏ రకమైన వైద్యం చేయించుకున్నా అది తగ్గలేదు. ఆమె వింటుందన్నమాట, యేసుక్రీస్తు మహిమాన్వితుడు, ఆయనతో మాట్లాడితే, ఆయన అనుగ్రహం కలిగితే తనకున్న జబ్బు పోతుంది అని బాగా విశ్వసిస్తుంది. అయితే ఆయనకు ఎదురుపడి మాట్లాడే అవకాశం లేదు. అందుకని జనసందోహంలో ఆవిడ నడుస్తూ వచ్చి ఆ యేసుక్రీస్తు యొక్క వస్త్రాన్ని వెనక నుండి తాకుతుంది. ఆయన ముందున్నాడు, ముందు చూస్తున్నాడు, నడుస్తున్నాడు. ఈవిడ వెనక ఉండి ఆ వస్త్రాన్ని తాకుతుంది. తాకగానే యేసుక్రీస్తు ఒక్క క్షణం ఆగిపోయి, నా వస్త్రమును ఎవరో తాకిరి, నా యందుంచిన విశ్వాసము కొలది, మీ యొక్క వ్యాధి నయమగిపోవును అని మాట్లాడతారు. ఇది బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది. దాని రిఫరెన్స్లన్నీ కూడా ఈ సిద్ధాంత వ్యాసంలో కూడా నేను రాశాను. చాలా ఆశ్చర్యం అన్నమాట. అంటే ఇక్కడ వ్యక్తిని ముట్టుకోకపోయినా వ్యక్తి యొక్క వస్త్రం యొక్క ప్రభావం కూడా మనకి ఆధ్యాత్మిక రంగంలో కనపడుతోంది. అలాగే రామకృష్ణ పరమహంస, ఆయన సిద్ధపురుషుడు, మహానుభావుడు. ఆయన దగ్గరికి వివేకానందుడు వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఆయన సందేహాలన్నీ సునాయాసంగా తీరిపోతాయి. తర్వాత అనుగ్రహించేటప్పుడు రామకృష్ణ పరమహంస వివేకానందుని యొక్క నొసటిపై తన యొక్క వ్రేలుతో స్పృశించడం జరుగుతుంది. అప్పటి నుండి వివేకానందునిలో ఒక శక్తి ప్రవేశిస్తుందన్నమాట. దీన్ని మనకు స్పర్శ ద్వారా శక్తిపాతాన్ని చేయడం, శక్తిపాత విద్య అని యోగంలో చెప్తారు. ఇది మాకు గురు పరంపరలో ఇలాంటిది ఉంటుందన్నమాట. గురువుగారు మమ్మల్ని స్పృశిస్తారు, తన ఈ బొటమన వ్రేలుతో, ఈ అంగుష్టంతో
భూమధ్యంలో ఒత్తి ఈ 4 వేళ్ళు పైన పెట్టి ఆశీర్వదిస్తారు. అది చాలా గొప్ప అనుభూతి. ఆ సమయంలో వారు కూడా దాదాపు ఒక సమాధి స్థితిలో ఉన్నట్టుగా ఉంటారు. అట్లాంటిది మనకు ఆధ్యాత్మిక రంగంలో ఈ స్పర్శ ద్వారా కలిగే అనుభూతి కనిపిస్తుంది. అలాగే ఇంకొక విశేషం ఏమిటి అంటే, త్వగింద్రియం అంటే చర్మం స్పర్శానుభవాన్ని కలిగిస్తుంటే చక్షురింద్రియం కూడా స్పర్శ లక్షణం కలిగిందే. ఎందుకని అంటే కన్ను. రమణ మహర్షి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏమీ ఉపదేశాలు ఇచ్చేవారు కాదు. ఆయన చూపులో చూపు కలిపేవారు అంతే. ఆ చక్షురింద్రియ స్పర్శ ద్వారా, ఆ చూపు ద్వారా ఆ వ్యక్తి ఏదో పెద్ద సందేహంలో ఉండి ఏదో అడగాలనుకుంటాడు. ఆ సందేహం అనేది అక్కడే నివృత్తి అయిపోయేదండి. చాలా గొప్ప విశేషం. దానికి ప్రమాణాలు ఏమిటి అంటే, విదేశాల వాళ్ళు కూడా ఎవరో ఒక మనిషి తమ కళలోనో ఎక్కడో కనిపిస్తే ఆ మనిషి ఎక్కడున్నాడా అని వెతుక్కుంటూ వస్తే అరుణాచలంలో ఉన్న రమణ మహర్షిని చూశాక నాకు స్వప్నంలో కనపడ్డ వ్యక్తి ఈయనే అని చెప్పి వాళ్ళు అక్కడ ఉండటం, ఆ చక్షురింద్రియ స్పర్శ ద్వారా మహానుభూతిని పొందటం గ్రంథాల్లో వర్ణింపబడింది వాళ్ళ అనుభవాల్లో. అలాగే మనం ఎంతో ప్రేమించే చలం గారు కూడా అరుణాచలం వెళ్ళి ఆనందాన్ని పొంది సుధాకావ్యాన్ని రాయటం కూడా జరిగింది. ఇవన్నీ ఏమిటి అంటే చక్షురింద్రియ స్పర్శ ద్వారా, అది కూడా నేత్రం నుండి మన మీదకి ప్రసారం జరిగేటటువంటి ఒక స్పర్శానుభూతిగా ఆధ్యాత్మిక ప్రపంచం చెప్పింది. ఇక విశ్వనాథ సత్యనారాయణ గారు మన తెలుగు సాహిత్యానికి వస్తే ఇట్లాంటి యోగ సంబంధమైన విషయాలు ఆయన చెప్పినట్టుగా మరొక కవి ఎవరు చెప్పినట్టుగా నాకున్న కొద్ది పరిజ్ఞానంలో నాకు అనిపించలేదు. ఎవరు చెప్పలేదని నేను అనుకుంటున్నాను. మైత్రేయ అని ఒక రచయిత ఉన్నాడు, కానీ ఆయన కూడా ఇట్లాంటి విషయాలు కొన్ని వారి నవలల్లో రాశారు. అయితే అవన్నీ శాస్త్రీయమైన అవగాహన, సంప్రదాయం పట్ల వారికి ఉన్న నిబద్ధత ఇవి కాకుండా ఏదో ఒక ప్రత్యేకంగా రాయాలని రాసినట్టుగా అనిపించింది. అందులో సరైన శిల్పం కూడా నాకు కనపడలా. కానీ విశ్వనాథ సత్యనారాయణ గారు ప్రత్యేకంగా ఈ స్పర్శ సిద్ధాంతాన్ని తెరచిరాజు అనే నవలలో అద్భుతంగా ప్రవేశపెట్టారు. అందులో ప్రధానమైనటువంటి పాత్ర ఎవరిది అంటే సారథి. ఆయన ఆ నవలకు నాయకుడు, అతని శిష్యుడు కిరీటి. ఇక నాయిక వంటిది, నాయిక అని చెప్పదగింది వాసంతి. ఈ 3 పాత్రల మధ్య స్పర్శానుభూతి ఎంతో గొప్పగా వర్ణింపబడింది. ఎలాగా అంటే, వాసంతి శిరీషుడు యొక్క కుమార్తె. ఆ పేరు పెట్టడంలో కూడా ఆయన ప్రత్యేకతను చాటుకున్నారు. శిరీష కుసుమం ఎంతైతే తెల్లగాను సుకుమారంగాను పవిత్రంగాను ఉంటుందో ఆయన మనస్సు అంత పవిత్రమైంది. ఆయన కుమార్తె వాసంతి కూడా అంతే పవిత్రురాలు. అట్లాంటి ఆమె సారథిని స్పృశించినప్పుడు సుఖమైన అనుభూతి కలుగుతుంది. ఆమెకు కూడా స్త్రీ పురుష భేదం తెలిసేది కాదు, కానీ ఆ స్పర్శలో ఒక సుఖానుభూతి కలిగేది. అదే జమీందారు తనను ముట్టుకున్నప్పుడు తీవ్రమైనటువంటి ఉష్ణం జనించి ఆ స్పర్శ అసుఖాన్ని కలిగించి వెంటనే అతని చేతిని తొలగించి వేస్తుంది. ఇది ఆయన వర్ణించినటువంటి తీరైతే చాలా అద్భుతంగా ఉంది. మరి అవన్నీ కూడా చెప్పాలి అనుకుంటే చదివి వినిపిస్తాను. అయితే సమయాభావం కూడా ఒకటి మనం చూసుకోవాలి కనుక విశ్వనాథ్ వారు అద్భుతంగా వర్ణించారు ఆ విశేషాలన్నీ. అయితే సారథి ఏమో వాసంతి కంటే చాలా పెద్దవాడు. మరి వాసంతి చిన్నపిల్ల, వ్యక్తురాలు. ఈ చిన్నపిల్లకు పెద్దవాడి యొక్క స్పర్శ అయితే సుఖాన్ని కలిగించింది, కానీ వారు దంపతులు కావడానికి యోగ్యమైనటువంటి వయస్సు కాదు. అందుకని సారథి ఏం చేస్తాడంటే తనలో ఉన్న ఈ విశేష లక్షణాన్ని వాసంతికి ఈడయ్యేటటువంటి కిరీటిలోకి ప్రవేశపెడతాడు. దీన్ని శక్తిపాతము అంటారు. ఒక వ్యక్తిలో ఉన్నటువంటి శక్తిని మరొక వ్యక్తిలోకి ప్రవేశపెట్టడం. ఆ రకంగా కిరీటిలోకి ప్రవేశపెట్టాక వాసంతి సారథి ఎలా అవుతాడు అంటే ఒక నిర్జీవమైనటువంటి
కొట్టి పడేసిన చెట్టు యొక్క మూలంలాగా అయిపోతాడు. అప్పుడు కిరీటి యొక్క స్పర్శ వాసంతికి మరలా సుఖాన్ని కలిగిస్తుంది. ఈ 3 పాత్రల ద్వారా స్పర్శ యొక్క విశేషాన్ని ఆయన ఏం చెప్పదలుచుకున్నారు అంటే, పవిత్రమైనటువంటి దాంపత్య ధర్మానికి ఒక స్త్రీ ఒక పురుషుడు మధ్యే ఆ పవిత్రత ఉండాలి. అలా ఉన్నప్పుడు ఉండేటటువంటి స్పర్శ చాలా విశేషమైనది. విదేశీ వ్యామోహ కారణంగా పాశ్చాత్యులకు ఉన్నటువంటి ఈ సంప్రదాయం ఏది వాళ్ళకి తెలియదు, వాళ్ళ యొక్క జీవన విధానం వేరు. అది చూసి మన జమీందారులు, మన ధనవంతులు పాశ్చాత్యుల్ని అనుకరించి ఆ భావాల ప్రభావంతో ఈ ఉన్నత వర్ణాల స్త్రీలతో కలిసి ఉండటం చాలా గొప్ప విశేషంగా భావించి, ఎక్కువ మంది స్త్రీలతో కలిసి ఉంటే ఎక్కువ గొప్పతనంగా భావించి చేసే పొరపాట్లన్నిటినీ కూడా ఆయన సున్నితంగా ఇది తప్పు అని పాఠకుడికి తెలిసేట్టు చేశాడు. అది చాలా గొప్ప విశేషం. మరి ఆ స్త్రీ పురుష సంబంధాల విషయంలో భారతీయత ఈనాటికి కూడా నిలిచి ఉంది అంటే అది దాంపత్య ధర్మం ద్వారానే నిలిచి ఉంది. దాంపత్య ధర్మం యొక్క విశేషాన్ని విశ్వనాథ వారు వేయిపడగ నవలలో కూడా అనేక రకాలుగా కొనియాడటం జరిగింది. ఈ నవలైతే ప్రత్యేకంగా స్పర్శ సిద్ధాంతం మీదనే నడుస్తూ ఉందన్నమాట. ఇక మరొక్క విశేషాన్ని నేను ఆత్మకథా సాహిత్యంలో కూడా చదవటం జరిగింది స్పర్శ సిద్ధాంతం మీద. మనకి మహాత్మా గాంధీ గారు ఒక ఆత్మకథని రాశారు. మనలో చాలామందికి దాన్ని చదివే ఉంటారు కూడా, గాంధీ గారి యొక్క ఆత్మకథ. దానిలో ఒక సందర్భంలో గాంధీ గారి యొక్క స్పర్శ బెర్నర్ బ్రాక్వే అనే ఒక ఆంగ్లేయుడికి ఎలాంటి అనుభూతిని కలిగించిందో వర్ణించారు. ఆ ఆంగ్లేయుడు రాశాడు అనమాట. అదేమిటి అంటే, చాలా రోజులుగా ఆయనకి నిద్రే పట్టటల్లా, నిద్ర పట్టకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి అలా ఇబ్బంది పడుతున్నటువంటి బ్రాక్వే ఏం చేశారంటే, ఒకసారి గాంధీ గారిని స్పృశించారు. స్పృశించిన తర్వాత గాంధీ గారి శరీరంలో నుంచి ఈ బ్రాక్వే అనే ఆయన శరీరంలోకి ఏదో ఒక అనిర్వచనీయమైన శక్తి ప్రవేశించింది. ఆ తర్వాత ఆయన చాలా గాఢమైనటువంటి నిద్రను పోయారు. ఫర్ 3 weeks I had no natural sleep. When I told him that means Gandhiji told him this, his pressure on my hand increased. He closed his eyes in concentration. అంటే నేత్రాలు కళ్ళు మూసుకొని సర్వశక్తుల్ని ఆ స్పర్శ ద్వారా ఎవరికైతే ప్రయోజనం కలగాలో వారి వైపుగా ప్రవేశపెట్టారు. అండ్ an influence which was almost physical seemed to pass into my body, and at the same time a growing calmness came over my mind and nerves. I slept for the first time without a drug. చూడండి, ఏ ఔషధం తీసుకోకుండా మొదటిసారి నేను నిద్రపోయాను అని ఆయన రాయటం జరిగింది. ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేసేటప్పుడు నేను పారాసైకాలజీకి సంబంధించిన చాలా పుస్తకాలు చదివాను. యాక్చువల్గా ఇది ఎంపీలే 9 మాసాల సిద్ధాంతం, అందులో 3 మాసాలు సిద్ధాంతం పరిశోధన ఎలా చేయాలి అనే శిక్షణ కూడా ఉండేది. మేము చదువుకున్న కాలంలో బూదరాజు రాధాకృష్ణ గారు అని చెప్పి ఈనాడు వారపత్రిక వెనక పేజీలో రాస్తూ ఉండేవారు. ఆయన కూడా వచ్చి జర్నలిజం గురించి, పరిశోధన గురించి పాఠం చెప్పడం జరిగింది. అయితే ఇది 9 మాసాల్లో 3 మాసాలు శిక్షణ పోతే 6 మాసాల్లోనే 6 నెలలు నేను పూర్తిగా గ్రంథాలయంలో గడిపి అధ్యయనం చేశాను. అక్కడ సైకాలజీ డిపార్ట్మెంట్లో స్పర్శ మీద చాలా వర్క్ జరిగింది. మనకి తెలుగులో అయితే ఆ పుస్తకాలు వచ్చినట్లుగా అనిపించలేదు. అక్కడ ఏమిటంటే, ఒక పేషెంట్ తల్లి డాక్టర్ గారి దగ్గరికి వస్తుంది. వచ్చి, అయ్యా నాకు చెయ్యి పనిచేయడం లేదు,
మరి పిల్లవాడిని నేను ఎత్తుకోవాలి అంటే చాలా కష్టం అయిపోతుంది, జారిపోతుంది చెయ్యి, పిల్లవాడు కింద పడిపోతున్నాడు, నాకు వైద్యం చేయండి అని అడుగుతుంది. ఆ సైకియాట్రిస్టు బాగా గమనించి ఏదైనా సమయంలో పిల్లవాడిని జార వేయకుండా చెయ్యి అలా పట్టుకోగలుగుతుందా లేదా అనేది ఆయన చూశారు. చూస్తే ఒకే ఒక్క సందర్భంలో మాత్రం ఆవిడ పిల్లవాడిని జార విడవదు. ఆ డాక్టర్ గారు గ్రహించారు. ఎప్పుడు జార విడవదు అంటే తన చేతిని తన కళ్ళతో చూస్తున్నంతసేపు చెయ్యి పనిచేస్తుంది. అంటే కంటి చూపుకి స్పర్శకి సంబంధం. పక్కకి చూపు తిప్పంగానే చెయ్యి పడిపోతుంది. ఈ ఇంద్రియాలన్నిటికీ కూడా అంతర్లీనంగా సంబంధం ఉంటుందని, 5 ఇంద్రియాల్లోకి ఈ చర్మం అనే త్వగింద్రియం మిగిలిన 4 కూడా అనుసంధానకర్తగా ఉంటుంది అని పరిశోధకులు చెప్పారు. మనం ఒక వాసన పీల్చాలంటే కూడా ముక్కులో ఉన్నటువంటి చర్మం సునిశ్చితంగా ఉంటేనే ఆ వాసన యొక్క అనుభూతి కలుగుతుంది. అలాగే ఒక శబ్దాన్ని ఆస్వాదించాలి అంటే కూడా కర్ణభేరి అనే చర్మం బాగా పనిచేయాలి. అలాగే ఒక దృశ్యాన్ని మనం బాగా చూడాలి అంటే కూడా కంటిపాప అనే చర్మం బాగా పనిచేయాలి. అని చూడండి, మనం ఎప్పుడు అలా ఆలోచించి ఉండం, కానీ పంచేంద్రియాల్లో ఈ చర్మం త్వగీంద్రియానికి మిగిలిన 4 ఇంద్రియాలతో అనుసంధానం చేసే శక్తి ఉంది అని మనకి సైకాలజిస్టులు కూడా చెప్పారు. కాబట్టి ఇలా గనక మనం విశ్లేషిస్తూ వెళ్ళినట్లయితే ఎన్నెన్నో విశేషాలు మనకి సాహిత్యంలో కనిపిస్తాయి. వాటిని సోదాహరణంగా వివరించుకుంటూ ముందుకు వెళ్ళేందుకు అవకాశం ఉంది. ఇంకా ఈ పరిశోధన ముందుకు వెళ్ళాలి. నేనప్పుడు స్థూలంగానే చేశానేమో అనుకుంటున్నాను. ఎందుకనంటే ఈ సంస్కృత కావ్యనాటకాల్లో ఎక్కడ ఉంది, విశ్వనాథ వారి యొక్క తెరచిరాజుని ప్రధానంగా తీసుకొని ఈ పరిశోధన చేశారు. ఇంకా మనం గమనిస్తే ఈ తరహా సాహిత్యం మనకి విశేషంగా చాలానే కనిపిస్తుంది. మరి ఇక్కడ మరొక భగవద్గీతను కూడా ఒకసారి మనం స్మరించాల్సి ఉంటుంది. ఎందుకనంటే మానవుడు భౌతికమైనటువంటి సుఖభోగాలు ఏవైతే ఉన్నాయో అవే పరమార్థంగా భావించడం కాదు, ఆత్మోన్నతి అనేది పరమార్థంగా భావించాలి అని చెప్పే సందర్భంలో శరీరం క్షీర్యతే ఇది శరీరం అనేది క్షీణించిపోతుంది, కానీ ఆత్మకు శాశ్వతత్వం ఉన్నది. నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావకః అని భగవద్గీతలో స్వామి వివరిస్తారు. ఈ ఆత్మను అస్త్రాలు శస్త్రాలు ఏవి కూడా ఖండించలేవు, దహించలేవు అని చెబుతూ ఉన్నారు. ఆ చెప్పే సందర్భంలో ఆత్మతత్వం వైపు మానవుడు వెళ్ళాలే కానీ భౌతిక సుఖమే పరమార్థంగా జీవించకూడదు అనే భావంతో ఈ స్పర్శ సిద్ధాంతాన్ని స్త్రీ పురుషులకు మధ్య ఉండే ఆ భౌతిక సంబంధమైన సుఖం ప్రధానం కాదు, ఆ సుఖం అనేది చతుర్థ పురుషార్థమైన మోక్షం వైపు వెళ్ళే దాంపత్య ధర్మంలో ఉండాలి అని విశ్వనాథ వారు ఆ రకంగా ఈ చతుర్విధ ఫల పురుషార్థాల వైపు తన సాహిత్యాన్ని ముందుకు నడిపారు. ఈ స్పర్శ సిద్ధాంతానికి ఉన్నటువంటి నైతిక భూమిక ఏమిటి, ఇవన్నీ కూడా ఈ పరిశోధనలో ఒక అంతర్భాగంగా నడుస్తూ వచ్చాయి. ఇకపోతే విశ్వనాథ తెరచిరాజు నవల్లో దీన్ని ఇలా వివరించడానికి కారణం ఆయన చతుర్థ పురుషార్థం వైపు మానవజాతి నడవాలి అని కోరుకోవటం. అట్లా నడవటం లేదు అనేది ఆయనకి తనకు ముందున్న తరము తనతో నడుస్తున్న తరానికి మధ్య వ్యత్యాసం కనపడింది. ఆ వ్యత్యాసం కనపడటంతో ఇది ఆంగ్లేయుల ప్రభావంతోనే ఇలా జరిగిందని భావించారు ఆయన. అందువల్ల దాంపత్య ధర్మ విరుద్ధమైన స్త్రీ పురుష సంభోగాన్ని విశ్వనాథ వారు నిరసించారు. ఇది ఈ సిద్ధాంత వ్యాసంలో ఉండేటటువంటి ఒక ముగింపు లాంటిది. అలాగే ప్రపంచంలో మంచివాళ్ళుగా భావింపబడే ఎందరో స్వభావరీత్యా అంతరాత్మలో మంచివారు కాదు. ఆ స్పర్శ, ఆ వ్యక్తి యొక్క మనస్సు ఎలాంటిదో కూడా ఈ నవలలో వాసంతి విశ్లేషించి కనిపెట్టగలుగుతుంది. కాబట్టి
ఆ సున్నితమైన పవిత్ర భావాలు ఎవరిలైతే ఉంటాయో వారు ఏ రకమైన స్పర్శ విశ్లేషణ చేస్తారు అనేది కూడా మనకి విశ్వనాథ వారు ఇందులో తెలియజేయటం జరిగింది. ఇట్లా కాళిదాసు, భవభూతి, వాల్మీకి, వ్యాసుడు మొదలైన ప్రాచీన సంస్కృత కవులు ఏం చెప్పారో దాని అంతరార్థాన్ని గ్రహించి స్పర్శ యొక్క అనుభవ విశేషాన్ని విశ్వనాథ వారు మన తెలుగు కవి కావడం మన అదృష్టం. ఒకవేళ వారు ఈ తెరచిరాదులో ఇలా చెప్పి ఉండకపోతే మనకి ఈ సిద్ధాంతాన్ని గురించినటువంటి ఒక విశ్లేషణ జరిగేదో లేదో అని కూడా నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇక ఈ మధ్య కరోనా వచ్చిన కాలంలో కూడా స్పర్శల గురించి చాలా చర్చ జరిగింది. అందులో మనకి బాగా తెలిసింది, కీరవాణి గారు కరచాలనం మీద ఒక పద్యాన్ని వినిపిస్తారు. అది ప్రసాద్ గారు రాసిన పద్యం. అది ఈ హస్తాన్ని ఎక్కడెక్కడో ముట్టుకొని మనకున్నటువంటి ఆ జబ్బునో ఆ అశుద్ధాన్నో ఇతరుల చేతికి అందిస్తున్నాం, దానికంటే కూడా 2 చేతులు ముకుళిత హస్తంతో నమస్కరించడం ఎంత శ్రేయస్కరమని ఆయన చెప్తారు. అది కూడా మీడియాలో చాలా విస్తృతంగా ప్రచారం జరిగింది. అది ప్రత్యేకించి కరోనా కాలంలో బాగా వెలుగులోకి వచ్చింది. కాబట్టి భారతీయుల యొక్క స్పర్శ సిద్ధాంతం మానవ జాతి యొక్క విశేష సంస్కారంగా మనం గుర్తించి భారతీయ సంస్కృతి దాంపత్య ధర్మంలో ఉన్నటువంటి ప్రత్యేకతను ఆ సిద్ధాంతం విశ్లేషించిందని, మనిషి కామ ప్రకోపంతో జీవించడం కాకుండా మోక్ష మార్గంలోకి వెళ్ళాలి అని, గురు శిష్య సంబంధంలో స్పర్శ అనేది ఒక మహత్తరమైన శక్తిని నిపాతం చేసేటటువంటి గొప్ప విద్యగాను మనకి దర్శనమిస్తుంది. ఇలాగా సాహిత్యంలో స్పర్శ సిద్ధాంతం అనేది మనకు కనిపిస్తుంది. దాన్ని సాధ్యమైనంత వరకు తేలికైన భాషలో అర్థమయ్యే తీరులో వివరించానని భావిస్తున్నాను. మరి మహామహా పండితులు, కవులు ఉన్నటువంటి కార్యక్రమం ఇది. ఏదో ఒక బహిరంగ సభలో అయితే స్వేచ్ఛగా మాట్లాడతాము, ఇక్కడ అలా కాదు. ఏ విషయం ఉందో ఆ విషయం మీదే మాట్లాడాలి. ఇలాంటి శ్రోతల మధ్యలో, పండితులైన శ్రోతల మధ్యలో సామాన్యుడు మాట్లాడే అవకాశం లభింపజేసినటువంటి సహృదయ సాహితీ సంస్థ అధ్యక్షుల వారికి, కార్యదర్శి గారికి, అలాగే ఈ ప్రసంగాన్ని సమీక్ష చేయడానికి వచ్చినటువంటి సాహిత్య ప్రపూర్ణ కేజీ వేణు గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మా ప్రభాకర్ గారు 2018 నుంచి ఆయనతో నాకు స్నేహం. వారు పెద్దవారు, గొప్పవారు. 40 ఏళ్ళుగా ఆయన సాహిత్య సేవ చేయటం చాలా విశేషం. ఆ విషయాన్ని నేను మొన్న కిరణ కిమ్మీర ఆవిష్కరణ సభలో కూడా ప్రస్తావన చేయడం జరిగింది. మరొక పర్యాయం ఎప్పుడైనా కుదిరితే కిరణ కిమ్మీరాన్ని ఇంకా గంట సేపు చెప్పాలని అనుకున్నాను. అది ఎప్పుడైనా ఒక అవకాశం లభిస్తే ఆ రకంగా కూడా మాట్లాడతాను. మరొక పర్యాయం అందరికీ ప్రణామాలు తెలియజేస్తూ, మా శరత్ చంద్ర గారు కూడా, అన్నయ్య గారు కూడా ఇచ్చేశారు. ఇవాళ 23వ తేదీన పెదవాల్తేరు జంక్షన్ దగ్గర జిల్లెళ్ళమూడి అమ్మ మందిరం ఉన్నది. అక్కడ జిల్లెళ్ళమూడి అమ్మ సాహిత్యావలోకనం అనే ఒక సదస్సును ఏర్పాటు చేశాం. అందులో సంస్కృతం, తెలుగు, ఆంగ్ల భాషల్లో పత్ర సమర్పణలు జరుగుతాయి. 35 మంది పత్రాలు పంపించారు ప్రముఖులందరూ కూడా. ఆ కార్యక్రమానికి కూడా మేము హృదయపూర్వకంగా సహృదయ సాహితీ మిత్రులందరికీ ఆహ్వానాన్ని తెలియజేస్తూ స్వస్తి. ధన్యవాదాలు.